హాయ్. హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఒక మాడ్యూల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? అండ్ యాస్ వెల్ యాస్ ఆ మాడ్యూల్‌లో లింక్ టైప్ వచ్చేసి సెపరేటర్ అయితే ఎలా క్రియేట్ చేయాలి? అండ్ యాస్ వెల్ యాస్ యూఆర్ఎల్ లింక్ టైప్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ మాడ్యూల్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఇన్ కేస్ మీరు ఒకవేళ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటే దాని కింద మీరు యాడ్ చేసుకోవచ్చు మాడ్యూల్ అనేది. ఫర్ నౌ నేనైతే ఇన్సిడెంట్ తీసుకుంటున్నాను. సో, ఈ ఇన్సిడెంట్ కింద ద రైట్ ఆఫ్టర్ దిస్ ఫస్ట్ ప్లేస్‌లో వచ్చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేసే మాడ్యూల్ అనేది రావాలి. సో, దానికి మనం ఫస్ట్ ఎడిట్ చేయాలి. సో, ఎడిట్ చేయాలి అంటే ఇన్సిడెంట్ పక్కనే మీకు ఎడిట్ అప్లికేషన్ ఉంటది. సో దట్ మీరు అందులోకి వెళ్ళొచ్చు. లేదు అంటే మాడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, వెన్ యూ టైప్ మాడ్యూల్ లెఫ్ట్ నావిగేషన్‌లో మాడ్యూల్ అని టైప్ చేస్తే మీరు త్రూ దట్ కూడా ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ అప్లికేషన్. అండ్ దీని కింద మనకి ఇక్కడ మాడ్యూల్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటది. వాటెవర్ మాడ్యూల్స్ ఏమేమైతే ఉన్నాయో ఇన్సిడెంట్ కింద అదంతా ఇక్కడ చూపిస్తుంది. సో, ఇక్కడ మనం న్యూకి వెళ్దాం. ఒక న్యూ మాడ్యూల్ క్రియేట్ చేయడానికి. సో, లెట్ అస్ గివ్ ఇట్ యాస్ టెస్ట్ డెమో. దాని యొక్క ఆర్డర్ వచ్చేసి లెట్ అస్ గివ్ ఫర్ నౌ 100 ఇద్దాం. అండ్ ఇక్కడ లింక్ టైప్ ఏంటంటే ఒకవేళ మీరు పర్టిక్యులర్ ఏదైనా ఒక మాడ్యూల్ మీద దాన్ని సెలెక్ట్ చేస్తే అక్కడ దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది వస్తది. వాట్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్ ఫర్ అనేది. సో దట్ అలా రావడానికి మనం ఇక్కడ హింట్ ఇస్తాము. లెట్ అస్ గివ్ లైక్ దిస్ ఈస్ ఫర్ డెమో పర్పస్ అని ఇద్దాం. అండ్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే నథింగ్ బట్ జస్ట్ మీకు ఒక లిస్ట్ వ్యూ చూపిస్తోంది. ఆహ్, మీకు చూపివ్వాలంటే ఇది. ఈ పర్టిక్యులర్ థింగ్ ఎలా ఉంది? ఇదనేది లిస్ట్ వ్యూ అన్నమాట. సో, ఇలా జస్ట్ నంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది చూపిస్తుంది. సో, మనం ఇక్కడ సెపరేటర్ అని యూజ్ చేద్దాం అనుకున్నాం గదా! సో, లెట్ అస్ గో విత్ సెపరేటర్. సో, థాట్స్ ఇట్. ఏమన్నా రోల్స్ కనుక మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఈ పర్టిక్యులర్ మాడ్యూల్‌ని చూడ్డానికి అంటే మీరు రోల్స్ ఇవ్వచ్చు. అండ్ మీరేమన్నా ఓవర్ రైట్ చేసే అప్లికేషన్ ఇన్ కేస్ కొన్ని కొన్ని అప్లికేషన్‌కి యాక్సెస్ ఉండదు. బట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ మాడ్యూల్ మీరు దాన్ని ఓవర్ రైట్ చేసి రోల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో, థాట్స్ ఇట్. సబ్మిట్. సో మీకిక్కడ పర్టిక్యులర్ అనేది సెపరేటర్ చూపివ్వదు. బికాజ్ దాని కింద మనకి ఏమేం కావాలో మనం ఇంకా యాడ్ చేయాల్సొస్తది కదా! ఒకవేళ ఇన్ కేస్ మీకిక్కడ న్యూ అనే ఆప్షన్ లేదా ఎడిట్ ఆప్షన్ ఏం చూపివ్వట్లేదు అంటే జస్ట్ మీ యాక్సెస్ ఒకసారి చెక్ చేసుకోండి. అడ్మిన్ యాక్సెస్ ఉందా లేదా అనేది. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టెస్ట్ డెమో కింద మనం 2 డిఫరెంట్ మాడ్యూల్స్ అనేది యాడ్ చేద్దాము. ఈ సెపరేటర్ కింద లైక్ డెమో 1 అండ్ డెమో 2. ఇక్కడ లింక్ టైప్ వచ్చేసి యూఆర్ఎల్ ఇద్దాము. అది క్లిక్ చేయగానే ఒక పర్టిక్యులర్ యూఆర్ఎల్ అనేది ఐ మీన్ ఒక పర్టిక్యులర్ రికార్డ్ ఏదైనా ఓపెన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ తీసుకోండి. ఈ రికార్డ్ అనేది మనకు ఓపెన్ అవ్వాలి అనుకుంటే దీని యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ కాపీ చేసేయొచ్చు. జస్ట్ కాపీ దిస్ సింప్లీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయడమే. దట్స్ ఇట్. సో, ఇంకొక రికార్డ్ క్రియేట్ చేద్దాం. డెమో 2 అండ్ ఓకే. దీని టైప్ డిఫరెంట్‌గా ఇద్దాం. లెట్ ఇట్ బి లైక్ న్యూ రికార్డ్. సో, మనం న్యూ రికార్డ్ కావాలి అంటే దేంట్లో నుంచి న్యూ రికార్డ్ కావాలో అడుగుతది. రిక్వెస్ట్ ఫార్మ్ యొక్క న్యూ రికార్డ్ అని తీసుకుంటే ఏదైనా మీకు ఏ టేబుల్ కావాలో ఆ పర్టిక్యులర్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకే. లెట్ ఇట్ బి లైక్ దిస్. సో, ఇంకా మీరేమన్నా కండిషన్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఏమన్నా ఫిల్టర్ చేయాలి అన్నా మీరిది యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, సేమ్ లైక్ రోల్స్ అండ్ ఓవర్రైడ్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. సబ్మిట్. సో, మీరిక్కడ చూస్తున్నారు గదా!
సెపరేటర్ క్రియేట్ చేసాం. బట్ స్టిల్ దీని యొక్క పర్టిక్యులర్ సెపరేటర్ కింద ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ వచ్చేసాయి. ఆల్ రిజాల్వ్డ్, ఓపెన్ ఇవన్నీ వచ్చాయి. మనకి బట్ ఏమేం కావాలి డెమో 1 అండ్ డెమో 2 ఒక్కటే ఈ పర్టిక్యులర్ సెపరేటర్ కింద ఉండాలి. రెస్ట్ ఎవ్రీథింగ్ మళ్ళీ నార్మల్‌గా ఉండాలి. సో, దానికి ఏం చేయాలంటే మనం ఆర్డర్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఎట్ ద టాప్ మోస్ట్ మనకి పర్టిక్యులర్ సెపరేటర్ కావాలి అనుకున్నాం. డెమో 1 110 ఉంది. సో, ఇప్పుడు ఈ డెమో 2 అనేది ఒక 115 అలా ఇద్దాం ఆర్డర్. సో, ఇప్పుడు చూసారు కదా! ఇది సెట్ అయింది. బట్ ఇక్కడికి మనకి బ్రేక్ అవ్వాలి. సో, దానికేం లేదు. ఇంకొక న్యూ సెపరేటర్ క్రియేట్ చేసుకోండి. ఇట్ విల్ బి అన్ ఎంప్టీ సెపరేటర్. జస్ట్ లింక్ టైప్ వచ్చేసి థాట్స్ ఇట్. సబ్మిట్. సో, దీని ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఈ డెమో 2కి క్రియేట్ నౌ ఈ రెండిటికి మధ్యలో బికాజ్ మనం ఇక్కడితో బ్రేక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఆహ్, ఉన్న ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వాలి మనం. సో దట్ ఇట్ విల్ బ్రేక్ అన్నమాట. అక్కడితో ఇంక దీన్ని బ్రేక్ చేస్తది. సో, ఇది ఇచ్చేసాం గదా! జస్ట్ లెట్స్ సీ. ఇట్ షుడ్ లోడ్. సీ. టెస్ట్ డెమో, డెమో 1, డెమో 2 థాట్స్ ఇట్. దీంతో ఇక్కడితో ఇది ఎండ్ అయిపోయింది. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఎన్ ఓపెన్ రికార్డ్స్. సో, మనం ఇప్పుడైతే ఇది కరెక్ట్‌గా వచ్చింది కదా! సో, ఇప్పుడు డెమో 1 అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డెమో 1 అనేది చూపిస్తుంది. మనం ఇచ్చిన హింట్. ఇక్కడ టెస్ట్ డెమో అంటే దిస్ ఈస్ ఫర్ డెమో పర్పస్. సో, ఇది హింట్ యొక్క బెనిఫిట్ అన్నమాట. సో, ఇప్పుడు డెమో 1 అని సెలెక్ట్ చేస్తే మనకి పర్టిక్యులర్ రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ యూఆర్ఎల్ అయితే ఇచ్చామో ఆ యూఆర్ఎల్. అండ్ వేరాస్ డెమో 2 అంటే మనం ఏ రిక్వెస్ట్ టేబుల్ ఇచ్చాం కదా! న్యూ రికార్డ్ క్రియేట్ చేయమని. సో, న్యూ రికార్డ్ ఫర్ అండ్ రిక్వెస్ట్ టేబుల్ ఈస్ ఓపెనింగ్. సో, యాహ్! దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో, ఇంకా మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా, ఏదైనా టాపిక్స్ కావాలి అన్నా ప్లీజ్ జస్ట్ లీవ్ ఏ కామెంట్ సో దట్ ఐ విల్ గో త్రూ ఇట్ అండ్ నెక్స్ట్ వీడియో దానికి తగ్గట్టు చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.